మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. తమిళనాడు సీఎం విజయ్ గారు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. అంతేకాదు తానే స్వయంగా కార్లు కూడా నడిపిస్తూ అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తున్నారు. ఒక్కసారి ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ ఎనలిస్ట్ శ్రీనివాసరెడ్డి గారు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. శ్రీనివాసరెడ్డి గారు, అసలు విజయ్ గారు గెలవటమే ఒక సంచలనం అయితే మళ్ళీ ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కూడా ఒక సంచలనం అనే చెప్పాలి. నిజానికి చాలా ఉత్కంఠభరిత కండిషన్స్లో సిచ్యుయేషన్స్లో ఆయన సీఎం అయ్యారు. మళ్ళీ అయిన తర్వాత కూడా ఆయన తీసుకుంటున్నటువంటి ఒక్కో నిర్ణయం, ఆయన లంచ్ బాక్స్ ఆయనే తెచ్చుకుని అక్కడే తింటున్నారు. తర్వాత ఎవరైనా సరే లంచం తీసుకుంటున్నట్టు 5,000, 10,000 లంచం తీసుకుంటున్నా సరే చెబితే కనుక ₹1,00,000 గిఫ్ట్ అని చెప్పి అనౌన్స్ చేశారు. ఇట్లా అన్నీ కూడా సంచలనాత్మకంగా అనిపిస్తున్నాయి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు. సో మీరేమంటారు? ఇది 5 years కొనసాగే గవర్నమెంట్ కాదులే, అందుకే ఇలా జరుగుతుందని కొంతమంది మాట్లాడుతున్నారు. అలా ఏం కాదు, ఖచ్చితంగా జనరంజకంగా, ప్రజారంజకంగా, ప్రజలకు ఇష్టమైనట్టు 5 ఏళ్ల పాటు ఆయన పరిపాలిస్తారు. ఎక్కడా కూడా అవినీతికి కానీ లేకపోతే బంధుప్రీతికి కానీ వాటన్నిటికీ అతీతంగా ఆయన పనిచేస్తారు అని చెప్పి ఆయన అభిమానులు అలాగే కొంతమంది మేధావి వర్గం మాట్లాడుతున్నారు. మీరేమంటారు చెప్పండి. ఇప్పుడు విజయ్ ప్రభుత్వం ఇదే రకంగా పోతే 5 ఏళ్ళు నడవదు అనే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అవినీతి ఉంటేనే 5 ఏళ్ల పాటు నడుస్తుంది, అవినీతి లేకపోతే నడవదు. అంటే వ్యవస్థ అటువంటి ఆలోచన రావడము ఇట్ ఇస్ నాట్ సిల్లీ థింగ్. అసలు వాస్తవంగా వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టిపోయిందో ఇప్పుడు మీరు చెప్పిన ఒక్క సెంటెన్స్ సరిపోతుంది. అసలు అవినీతి లేకుండా ప్రభుత్వాలు, వ్యవస్థలు నడిచే పరిస్థితి లేవు. వాస్తవం అది లేవు. కానీ ఈయన ఇంత డేర్గా ఎలా చెప్పగలిగింది అనేది ఇప్పుడు అందరికీ సర్ప్రైజ్. అదే కదా, ఆ సర్ప్రైజ్ లో పడి కరప్షన్ మీద బతికే వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఈయన నడుపుతారులే 5 ఏళ్ల పాటు, ఈయన పని అయిపోయిందిలే దీంతో అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. మీరు సమస్య అటువంటి వాళ్ళకు అదేంటి కసి కొద్ది చెప్పే వాళ్ళు ఉంటారు. కొందరేమో ఊహించి అలా ఎట్లా నడుస్తుంది వ్యవస్థ నడవదు కదా అనుకునే వాళ్ళు ఉంటారు. అంటే ఇంత వ్యవస్థీకృతం అయిపోయింది అవినీతి అనేది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. డెఫినెట్లీ ఇప్పుడు తమిళనాడు సీఎం విజయ్ అనౌన్స్ చేసింది అందరూ అప్రిషియేట్ చేయాల్సిందే, ఆహ్వానించదగ్గ పరిణామం. ఇప్పుడు వ్యవస్థలో, ప్రభుత్వంలో ఒక 5 లక్షల మంది ఉద్యోగులు ఉంటారు. పాలనా వ్యవస్థ, రాజకీయ వ్యవస్థలో ఒక 500 మంది బతుకుతూ ఉంటారు. వీళ్ళ కోసమే కాదు కదా, మిగతా జనాలందరికీ కూడా ఇది ఒక పెద్ద సమస్య అవినీతి అనేది. ఇప్పుడు అక్రమం చేయాలన్నా, ప్రజలు అక్రమం చేయాలన్నా డబ్బులు ఇచ్చి చేయించుకోవాలి, లేకపోతే న్యాయం జరగాలన్నా కానీ డబ్బులు ఇచ్చి చేయించుకోవాల్సిన పరిస్థితులే ఉన్నాయి. న్యాయం పక్షం ఉన్నా కూడా డబ్బులే అవసరం పడు. ఎటువంటి వ్యవస్థ అయింది అంటే ఇది చాలా భయంకరంగా ఉన్నది. దీనికి ఒక సొల్యూషన్ అనేది రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడిలో చెప్పిండనే అనుకోవాలి విజయ్. ఎందుకంటే చిన్న మొత్తమైనా పెద్ద మొత్తమైనా ఏ అవినీతి ఎక్కడ దానికి సంబంధించిన సమాచారం ఇచ్చే చాలు ₹1,00,000 ఇస్తామంటే మోస్ట్లీ చాలా వరకు అవేర్నెస్ పెరిగి ఆ ₹1,00,000 కోసమైనా కానీ వెతికే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ₹1,00,000 నాకు వస్తున్నాయి అని అనుకున్నప్పుడు, ఎక్కడైనా అవినీతి జరుగుతున్నప్పుడు అవినీతికి సంబంధించి సమాచారం సేకరించే ప్రయత్నంలో దాదాపుగా ఉంటారు వ్యవస్థలు. అది కొంత చాలా వరకు మేలు. అది మేలు. ఆ మేలు ఏ మేరకు పోతుంది ఏంది అనేది మనకు ఒక 6 నెలలు, సంవత్సరం పోతే తమిళనాడులో కొంతవరకు దాని ఫలితం కనపడుతుందని నేను అనుకున్నా. 100% కాకపోయినా ఎంతో కొంత దాని ప్రభావం మాత్రం ఉండే అవకాశం ఉంటుంది అని అయితే నేను నమ్ముతాను. ఎందుకంటే ఒక ₹1,00,000 ఇవ్వడం అంటే ఎవరైనా ఆశపడి, నిరుద్యోగమే మనమే చెప్తున్నాం. దేశంలో 5 to 6% నిరుద్యోగం ఉంది. తమిళనాడులో కూడా ఉంటుంది. నిరుద్యోగులు ఏం చేస్తున్నారండి? వాళ్ళకి ఉద్యోగాలు లేవు, ఇంకో పని లేదు, పాట లేదు, ఆదాయం లేదు. అటువంటిప్పుడు ఏం చేస్తాడు? కరప్షన్ పట్టిస్తానని ఒక ₹1,00,000 వస్తాయి కదా అని అనుకుంటాడు కదా. అదొక ప్రొఫెషన్ గా మార్చుకునే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులు కూడా అవినీతి ఎక్కడ జరుగుతుందో పడితే ₹1,00,000 వస్తాయని దాన్ని ఒక ప్రొఫెషన్ గా మార్చుకునే అవకాశం కూడా. సంపాదన అనేది అనివార్యం ఇవాళ మనిషికి. కాబట్టి అది డెఫినెట్లీ ఆలోచనాత్మకంగా నిర్ణయం తీసుకుంటూ విజయ్ అని చెప్పాలి. అది సక్సెస్ కావాలని కోరుకుందాం. రెండోది, ఇక్కడ మేడం దేశంలో ఈ అవినీతి సంఘటనలు కానీ ఇతరత్రా కానీ దాని చరిత్ర చాలా పెద్దది మన దగ్గర. ఒకప్పుడు మన రాజీవ్ గాంధీ చెప్పింది, ఒకప్పుడు 85 అనుకుంటా, 84, 85 మేము ఢిల్లీ నుంచి రూపాయి పంపిస్తే ప్రజలకు అందుతున్నాయి 15 పైసలే, అంటే ₹85 ఎక్కడ పోతుంది. అంటే
ఎటువంటి వ్యవస్థ తయారైందో మనం అర్థం చేసుకోవాలి. అది రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, కింది కేడర్ కావచ్చు, పై కేడర్ కావచ్చు, ఎక్కడైనా డబ్బుల పంపకం అనేది ఒక అనివార్యంగా మారిపోయిన వ్యవస్థ తయారైంది. అందుకనే ప్రభుత్వాలకు అప్పులు పెరిగిపోతున్నాయి తప్ప స్థిరమైన ఆస్తులు పెరుగుతున్నాయి లేవు ప్రభుత్వాలలో కూడా. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా ఒక 3-4 లక్షల కోట్ల అప్పులు చేసిపోవడమే తప్ప ఆయన ఒరగబెట్టింది ఉండదు. ఆ 3-4 లక్షల కోట్లతోటి ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే శాశ్వత అభివృద్ధి ఏమైనా జరిగిందా అంటే అది కూడా కనపడదు. అది కూడా ఒకవేళ దాని పేరు మీద అది కూడా ఒకవేళ జరిగినా కూడా అది పనికి రాకుండా పోతున్న పరిస్థితులు ఉన్నాయి. కట్టింది కూడా పనికిరాని పరిస్థితులు తెలంగాణలో కనపడతాయి. 1,00,000 కోట్ల కాళేశ్వరం అని మనం చెప్పుకుంటే దాని వినియోగం ఎంత ఉంది, దాని ఏంటి అనేది మనమే చూస్తాం. అట్లనే ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం అనే మన దగ్గరనే కాదు, ప్రతి ప్రభుత్వం కూడా ఒకటే లక్షల కోట్లలో అప్పులు చేసిపోతున్నారు. జరుగుతున్న అభివృద్ధి మాత్రం నామమాత్రంగా ఉంటుంది. జరిగిన అభివృద్ధి కూడా ఉపయోగంలోకి వస్తలేదు. అంటే ఎంత భ్రష్టు పట్టిపోతుంది వ్యవస్థ. కాబట్టి విజయ్ని అప్రిషియేట్ చేయాలి. ఆయన ప్రభుత్వం 5 ఏళ్ల పాటు నడవాలని అందరూ కోరుకోవాలి. నిజమే. మరి ఆయన ప్రభుత్వాన్ని ఉండనిస్తారా, ఉండనివ్వరా? ఎందుకంటే ఆయన మైనారిటీ ప్రభుత్వం, 107 మంది ఎమ్మెల్యేలు ఆయన పార్టీ గెలిచింది. మిగతా వాళ్ళంతా మిగతా పార్టీల మీద డిపెండ్ కావడం. అన్నా డిఎంకే నుంచి ఒక 25 మంది సపోర్ట్ చేస్తున్నట్టు, దాంతోగా లీగల్ లింక్ ఉన్నది. ఆ ఏఐడిఎంకే నుంచి వచ్చిన వాళ్ళు కూడా 25 అంటే 2/3 మెజారిటీ కాదు. వాళ్ళు 47 సీట్లు గెలిస్తే 25 మంది వచ్చిండ్రు. అది కూడా ఫిరాయింపుల చట్టం కిందకి వస్తే అదొక ప్రాబ్లం. అంటే రకరకాల సమస్యలు విజయ్ ప్రభుత్వానికి ఉన్నాయి. అందుకనే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఎవరు అనొచ్చు, ఈయన అవినీతి మీద ఇంత దృష్టి పెడితే ఈయన ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది అనుకున్నప్పుడు ఎవరు సపోర్ట్ ఎప్పుడు ఎందుకు విడ్రా చేస్తారో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఈయన కూడా విజయ్ కూడా అవినీతి ఎక్కడ జరిగింది, స్టాలిన్ ప్రభుత్వంలో ఎక్కడ జరిగింది, గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈయన కూడా దర్యాప్తులో వెంటబడితే ఇప్పుడు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది వెనకపోతారో, ఎంతమందికి సపోర్ట్ చేస్తారో అది మనం ముందు ముందు చూడాల్సిన పని. కాబట్టి ఇట్ ఈజ్ ఏ డేర్ స్టెప్ నో డౌట్. విజయ్ తీసుకునే ఈ నిర్ణయాన్ని దేశంలో ఉన్న 29 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పరిగణలోకి తీసుకుంటే దేశానికి కూడా చాలా మంచిది. అట్లనే ఈ దేశ ప్రధాని కూడా కేంద్ర ప్రభుత్వంలో కూడా ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాలి. తీసుకుంటేనే దేశం బాగుపడుతుందండి. మోడీ స్వచ్ఛమైన నాయకుడు, నో డౌట్. ఆయనకు పిల్లలు జల్లలు సంసారం లేదు, దేశం కోసమే పరిపాలన చేస్తున్నాడు, అందులో ఎవ్వరికి డౌట్ లేదు. ప్రజలకు అదే విశ్వాసం ఉంది. అదే విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే విజయ్ లాంటి ఒక డేర్ డిసిషన్ కరప్షన్ విషయంలో తీసుకోవాలి. తీసుకుంటే అది మోడీకి మంచి పేరు, దేశానికి మంచి పేరు, మంచి జరుగుతుంది. ఇది డెఫినెట్ గా అన్ని స్టేట్లు కూడా దీన్ని ఫాలో కావాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఉదాహరణ మేడం, ఇక్కడ విజయ్ గెలవగానే, టీవీకే పార్టీ గెలవనగానే ఇమీడియట్ గా రాహుల్ గాంధీ సపోర్ట్ అనౌన్స్ చేసింది. నో డౌట్. రాహుల్ గాంధీ కూడా ఏం చేయాలంటే తన ప్రభుత్వాలు 4 దేశంలో ఉన్న 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి వాళ్ళకి, కేరళతో పాటు కేరళ, కర్ణాటక, తెలంగాణ, హిమాచల్, ఆ రాష్ట్రాల్లో గైడెన్స్ చేయాలి. ఇప్పుడు నువ్వు విజయ్ని ఎంత సమర్థిస్తున్నావో విజయ్ తీసుకున్న పాలసీని కూడా అట్నే సమర్థించాలి. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న చోట కూడా ఈ అవినీతి విషయంలో ఎవరు పట్టించినా ₹1,00,000 బహుమతిగా ఇస్తామనేది అనౌన్స్ చేయించాలి నీ ప్రభుత్వాలతోటి. అది ఒక ప్రభుత్వం నుంచి ఇంకో ప్రభుత్వానికి ఆదర్శంగా మారి దేశమంతటా అమలు కావాల్సిన అవసరం ఉంది. దానికి రాహుల్ గాంధీ కూడా సహకరించాలి. నువ్వు విజయ్కి సహకరించినప్పుడు విజయ్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా రాహుల్ గాంధీ కూడా సహకరించాలి కదా. దేశమంతటా అమలు కావాలంటే బీజేపీ ప్రభుత్వాలు కూడా ఆ నిర్ణయం తీసుకోవాలి కదా. అన్ని ప్రభుత్వాలు తీసుకుంటేనే ఎంతో కొంత ఈ దేశంలో పూర్తి కాకపోయినా కానీ ఎంతో కొంత మేర భారీ స్థాయిలో అవినీతి తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయని మనం భావించవచ్చు. పర్ఫెక్ట్ చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.